స్వభావేన అమృతో యస్య భావో గచ్చతి మర్చ్యతాం కృతకేన అమృతస్తస్య కథం స్థాస్యతి నిశ్చలః. ఒకవేళ స్వభావంగా అమృతం అయితే అది మర్త్యత్వాన్ని పొందింది అనుకోండి, ఏది కృతకమైన రూపాల్లో, ఏదో కల్పితమైన రూపాలు, అది నిత్యం ఎలా అవుతుంది? అమృతమైన స్వభావ సిద్ధమైన అమృతమైనటువంటి భావము ఏదో ఒక ప్రయత్నంతో ఏదో కృతంగా అమృతంగా మర్త్యంగా తయారైనా అది నిశ్చలంగా ఎలా ఉంటుంది? ఉండదు కదా. ఏదో ప్రయత్నం చేత వచ్చింది అంటే ఆ క్షణంలో వస్తుంది, పోతుంది. స్వభావ సిద్ధంగానే నిశ్చలంగా అమృతంగా ఉన్నది మార్పు ఎలా పొందుతుంది అని చూడండి. యస్మాన్ నభవత్యమృతం మర్త్యంలోకే నాపి మర్త్యం అమృతం తథా తతః ప్రకృతే స్వభావస్య అన్యథాభావః స్వతః ప్రచ్యుతినః కథంచిత్ భవిష్యతి. అలాగా పూర్తిగా తనలోంచి విడిపోయి స్వభావ భేదం ఎలా వస్తుంది? అగ్నేరివ ఔష్ణ్యస్య అని ఉదాహరణ ఇచ్చారు. యస్య పునర్వాదినః స్వభావేన అమృతోభావః మర్చ్యతాం గచ్చతి పరమార్థతో జాయతే తస్య ప్రాగుత్పత్తే స్వభావతో అమృతః ఇది ప్రతిజ్ఞ మృషైవ. అది తప్పు. ఎందువల్ల వాడేమంటున్నాడు? అది స్వభావ సిద్ధంగా అమృతమైనది కానీ పరమార్థత పుడుతోంది అని. వాడికి ప్రాగుత్పత్తే స్వభావత అమృత అనే మాటే కుదరదు. ఎందువల్ల అమృతస్య స్వభావము కృతకేన అమృతం ఎలా అవుతుంది? మర్త్యము మన ప్రయత్నం చేత అమృతం కాదు. ఒకవేళ అమృతము మర్త్యంగా మారినా అది కూడా సొంతగా ఉన్నా అది స్థిరంగా ఉండదు. నిశ్చల అమృత స్వభావతయా నకథంచిత్ స్థాస్యతి. అలా వచ్చినటువంటిది అమృతంగా ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండడానికి అవకాశం లేదు. ఆత్మజాతివాదిన సర్వథా అజం నామ నాస్త్యేవ సర్వమేతన్ మర్త్యం. అది ఆత్మజాతివాదిన అంటే ఆత్మకి పుట్టుకను ఒప్పుకునేటువంటి వాళ్ళకి ఎప్పుడు అజము అనే పేరే లేదు, పుట్టుక అనే పేరే లేదు. సర్వమేతన్ మర్త్యం అత అనిర్మోక్ష ప్రసంగ. అంచేత అది పుడుతుంది అనేటువంటి వాళ్ళకి మోక్షమే లేకపోవలసి వస్తుంది. పుట్టేది ఎప్పుడూ పుట్టడమే తప్ప అది అజము అనే మాట రాదు. దానికి జన్మ లేదు అనే మాట రాదు. జన్మించేది ఎప్పుడూ అలా జన్మిస్తూనే ఉంటుంది. దానికి జననం మరణం అనేటువంటిది తప్పదు. అప్పుడు మోక్షమే లేదు. ఆ ఆత్మవస్తువుకి జన్మ లేనే లేదు. మరి బంధువులు ఎవరు? ఇదంతా మిథ్యాభూతం, వివర్తవాదాన్ని అంగీకరించాలి. ఆత్మ పరమార్థంగా పుట్టింది అనే మాట కుదరదు. మాయ చేత పుట్టింది, అజ్ఞానం చేత పుట్టింది కనుక జ్ఞానం చేత పోతుంది అనొచ్చు. ఎవరైతే పుట్టుకని పరమార్థంగా ఒప్పుకుంటారో వాళ్ళకి మోక్షమే లేకపోవలసి వస్తుంది. పుట్టేది అజము ఎప్పటికీ కాదు. ఎప్పటికీ కాదు అంటే పుట్టే వస్తువు అలా పుడుతూనే ఉంటుంది. దాని స్వభావం అది. పుట్టడం చావడం దాని ధర్మం. అలా పుడుతూనే ఉంటుంది, సంసారంలోనే ఉంటుంది. దానికి ఎప్పటికీ మోక్షం రాదు అని అర్థం. ఇక అజాతివాదిన సృష్టి ప్రతిపాదికాచరిత నగసంగచ్చతే ప్రామాణ్యం అని అజాతివాదం దగ్గర నుంచి తర్వాత మాట్లాడతాం. ఇక్కడికి 20, 21, 22 కారికలు అద్వైతం కూడా అపరమార్థత్వం అని వాళ్ళు అద్వైతం కాదు. అద్వైతం నుంచి వచ్చిన ద్వైతము పరమార్థతగా పుట్టట్లేదు. అద్వైతం నుండి మాయ చేత ద్వైతం వస్తుంది. వాళ్ళేమిటి పూర్వపక్షులేంటి? ద్వైతం పుట్టింది కూడా నిజంగా పుట్టింది, పరమార్థత జాయితే అంటున్నారు వాళ్ళు. మేము అలా అంటలేదు. అద్వైతమే పరమార్థము, తద్భేదము తత్కార్యమంతా మాయాకల్పితము, అది పరమార్థం కాదు అంటున్నాం. అది నిజంగా పరమార్థత అది పుట్టితే ఆ పుట్టేటువంటి స్వభావం గలది ఎప్పుడూ పుడుతూనే ఉండాలి తప్ప పుట్టుక లేనిది అవదు. మర్త్యము అమృతం కాదు, అమృతము మర్త్యము కాదు. అమృతమైనది బ్రహ్మతత్వము, ద్వైతము మర్త్యము. ద్వైతం మర్త్యము అంటే మర్త్యంగానే ఉంటుంది. అది పరమార్థతగా పుట్టింది అంటే దానికి మోక్షమే లేకపోవలసి వస్తుంది. అందుచేత అది పరమార్థతగా పుట్టలేదు, వివర్తవాదాన్ని ఆశ్రయించి మాయాకల్పితము అంటున్నాం. మాయాకల్పితమైన దానికి నివృత్తి ఎప్పుడు? మాయపోతే పోతుంది, నిజంగా పుట్టలేదుగా. అంచేత దానికి పుట్టుక నాశం ఉండొచ్చు, అప్పుడు మోక్షం వస్తుంది. అంచేత మన సిద్ధాంతంలో బ్రహ్మతత్వం ఒకటే నిజం. ఆ బ్రహ్మతత్వంలోంచి మాయాకల్పితంగా ప్రపంచం అంతా కనిపిస్తోంది. ఆ మాయ ఉన్నంతకాలం ఉంటుంది. తత్వజ్ఞానం కలిగి మాయ నశించిపోతే అప్పుడు ఈ ప్రపంచం అంతా తన స్వరూపంగానే మిగిలిపోతుంది. అది ఎక్కడ పోతుంది? కల్పితమే కదా. రజ్జువు తెలిసిన తర్వాత రజ్జువుగానే ఉంటుంది. అక్కడ సర్పములు ధారలు ఇవన్నీ ఏవి ఉండవు. అలాగే ఇక్కడ కూడా రజ్జువును చూసి సర్పము అనే భ్రాంతి పోయిన తర్వాత భ్రాంతి సిద్ధమైన సర్పం నిజమా అంటే కాదు. ఉందా లేదా అంటే ఉంది. మాయాకాలంలో భ్రాంతి కాలంలో ఉంటుంది. పోతుందా అంటే పోతుంది. రజ్జువు తెలిస్తే పోతుంది.
అలాగే బ్రహ్మ యందు కల్పితమైన జగత్తు ఆ అజ్ఞానం ఉన్నంతకాలం ఉంటుంది. అజ్ఞానం తొలగిపోతే ఇది బ్రహ్మమే అని నిశ్చయం తెలుస్తుంది. అప్పుడు మిథ్యాకల్పితమైనటువంటి ఆ సర్వప్రపంచము పోతుంది, వాడు ముక్తులవుతాడు. ఆ స్వస్వరూపావస్థానం మోక్ష. బ్రహ్మ యొక్క నిజమైన స్థితిని, తన యొక్క నిజమైన ఉనికిని, స్వరూపాన్ని తెలుసుకోవడమే మోక్షం అంటే. అంచేత మా మతంలో అయితే మోక్షం కుదురుతుంది, ద్వైతవాదంలో అయితే మోక్షం కుదరదు. అంచేత పరమార్థత జాతి ఒప్పుకోవడానికి వీల్లేదు అని మాట. అంటే ఇప్పుడు మరి సృష్టి చెప్పిన వాక్యాలకు ఏమిటి అర్థం? ఇప్పుడు మళ్ళీ తర్వాత పేచి ఏంటంటే సృష్టి లేదు అంటున్నారు కదా. సృష్టి లేకపోతే సృష్టి ప్రతిపాదక వాక్యాలు ఏమవుతాయి? నన్ను అజాతివాదిన సృష్టి ప్రతిపాదికా శృతి నసంగచ్చతే ప్రామాణ్యం. ప్రామాణ్యం పొందదు కదా. పుట్టుకే లేదు అంటున్నారు, స్వయం అమృతము అంటున్నారు. అజము అమృతము అయినటువంటి బ్రహ్మ నుంచి ప్రపంచం పుట్టలేదు అంటే ప్రపంచం పుట్టింది అని చెప్పే సృష్టి వాక్యాలకన్నిటికీ తాత్పర్యం ఏమిటి అని అడిగారు. దానికి సమాధానం చెప్పుకోవాలి. సో అజాతివాదిన సృష్టి ప్రతిపాదికా శృతి నసంగచ్చతే ప్రామాణ్యం అంటే బాఢం విద్యతే సృష్టి ప్రతిపాదికా శృతి ఉంది, సృష్టి ప్రతిపాదిక శృతులు ఉంది, సృజత ఇలాంటివన్నీ. సాతు అన్యపరా ఉపాయస్వవతారాయ అని చెప్పగా సృష్టి వాక్యాలన్నీ దీనికి ఉపాయములుగా తీసుకోవాలి తప్ప పరమార్థంగా తీసుకోవడానికి లేదు అని ఆ తర్వాత ఘట్టం తర్వాత చూద్దాం. సృష్టి ప్రతిపాదక వాక్యాలకి సృష్టి ఎందు తాత్పర్యం లేదు అని వివక్షితార్థం ఏది అంటే మిథ్యా సృష్టివాదంలో సృష్టి వాక్యాలకి అసృజత మొదలైన వాక్యాలు అన్నీ అభవతు తేజో సృజత ఇలాంటివన్నీ వాక్యాలు ఏమైనా ఉన్నాయంటే అవన్నీ కూడా పూర్తిగా నిజమేగా చెప్పలేదు. అది మాయాహ్యేష మయా సృష్ట అని ఉంది కనుక ఇది మాయాకల్పితమైన సృష్టి తప్ప పరమార్థ సృష్టి అనేది కాదు. సృష్టి వాక్యాలకి సృష్టి ఎంత తాత్పర్యం లేదు అని చెప్తున్నారు. భద్రం కర్ణేభిశ్రుడయ్యామ దేవా భద్రం పశ్యేమాక్షభిర్యజత్రా స్థిరైరంగైస్తుష్టువాగుంసస్తనోభిః విసేమ దేవహితంగదాయు స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవా స్వస్తి నః పూషా విశ్వవేదా స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః స్వస్తి బృహస్పతిర్దధాతు ఓం శాంతి శాంతి శాంతి.